మేము ఎక్కడి నుంచి వచ్చా మీకు తెలుసా? ఏమైనా చెప్పలేదా మీ సార్? చెప్పిరా? ఏం చెప్పారు? వాళ్ళకి తెలుసు, మీకు తెలియదు. ఇక్కడ వాళ్ళు అంటున్నారు రవి చిల్డ్రన్స్ హాస్పిటల్ నుంచి వచ్చినారని చెప్పి. మీకు తెలియదు అంటే మీకు ఇన్ఫర్మేషన్ లేనట్టుంది. సో మహబూబ్నగర్ జిల్లా నుంచి రవి చిల్డ్రన్స్ హాస్పిటల్ నుంచి వచ్చాము మేము ఇక్కడికి. సో ఫ్రీ హెల్త్ క్యాంప్ కండక్ట్ చేసినాం. అంటే మన స్కూల్లో కృష్ణమోహన్ సార్ చాలా రోజుల నుంచి అడుగుతున్నారు, సార్ మా స్కూల్లో కూడా క్యాంప్ పెట్టండి మీరు, సో మా పిల్లలు కూడా కొంతమంది ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. కానీ మా ఫౌండేషన్ తరఫు నుంచి కొన్ని షెడ్యూల్స్ బిజీ ఉండడం వల్ల మేము ఇక్కడ రాలేకపోయాము. సో కొన్ని డేస్ బ్యాక్ ఆల్రెడీ షెడ్యూల్ పెట్టుకున్నాం కాబట్టి ఈరోజు వచ్చాము మేము రవి చిల్డ్రన్స్ హాస్పిటల్ నుంచి. ఆల్రెడీ డాక్టర్ గారు వచ్చారు, డాక్టర్ మౌనికా రెడ్డి మేడం అని చెప్పేసి చిన్నపిల్లల వైద్య నిపుణులు. ఆయన మెడికల్ డైరెక్టర్ డాక్టర్ శేఖర్ సార్ కూడా వస్తారు, ఒక హాఫ్ అన్ అవర్లో వస్తారు. మనకు ఎండాకాలంలో వచ్చే డిసీజ్ గురించి మాట్లాడుతుంటారు వాళ్ళు, అవేర్నెస్ ఇస్తారు మీకు. అంటే ఎండాకాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పిల్లల మెదడుగా, అలాంటి జాగ్రత్తల గురించి అవేర్నెస్ మన మేడం గారు ఇస్తారు క్వశ్చన్ తర్వాత. ఈరోజు మహబూబ్ నగర్ జిల్లా పట్టణ కేంద్రంలోని రవి చిల్డ్రన్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో మనము ఉచిత వైద్య శిబిరం నిర్వహించబోతున్నాం. దానికి సంబంధించినటువంటి ఆ హాస్పిటల్ డైరెక్టర్ గారు మరియు చిన్నపిల్లల వ్యాధులకు సంబంధించినటువంటి వారి ఆరోగ్యరీత్యా కరెక్ట్ చెప్పాలంటే వారికి దేవుడి రూపంలో ఉన్నటువంటి ఒక డాక్టర్ గారు మన స్కూల్ విచ్చేసినందుకు గాను మనము బిగ్ క్లాప్స్ తోటి వెల్కమ్ చెప్పాలి. మా చిన్నారుల ఆరోగ్య రీత్యా మా పాఠశాల ప్రాంగణంలోకి అడుగు పెట్టినందుకు గాను ధన్యవాదాలు తెలుపుతూ, ఈ పిల్లలకి ఆరోగ్యరీత్యా భవిష్యత్తులో ముందు తరాలకు మంచి ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతో సదుద్దేశంతో నిర్వహించబడినటువంటి ఈ ఉచిత వైద్య శిబిర కార్యక్రమం నిర్వహించినటువంటి రవి చిల్డ్రన్ హాస్పిటల్ ఎండి డాక్టర్ శేఖర్ సార్ గారికి నమస్కారంతో మనము సారు చేర్పే ఆశీర్లు కావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మన డాక్టర్ గారు మౌనికా మేడం గారిని కూడా ఆశీర్లు. ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలంటే మనకు సంబంధించినటువంటి ఆరోగ్య సంబంధించినటువంటి కొన్ని రకమైనటువంటి చిట్కాలు లేకపోతే కొన్ని సమస్యలకు సంబంధించినటువంటి వివరాలు తెలుసుకోవాలి కదా. సో మా చిన్నారుల ఆరోగ్య పరంగా దానిపైనటువంటి సమస్యల పరంగా వాళ్ళకు కొన్ని అవేర్నెస్ ఇవ్వవలసిందిగా రవి చిల్డ్రన్ హాస్పిటల్ డాక్టర్ ఎండి గారు డాక్టర్ శేఖర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. మార్నింగ్ అందరు మంచిగా ఉన్నారా? ఏం జాతర అయింది దగ్గరలో ఈ మధ్యన? ఇక్కడ ఏం జాతర అయింది? మన్యంకొండ జాతర. ఎంతమంది పోయారు? అందరు పోయారా జాతరకి? వెరీ గుడ్. సో ఇవాళ ఇక్కడికి ఇంతకుముందు ఒకసారి వచ్చినట్టు రెండోసారి రావడం మీ స్కూల్కి. సో మీ అందరినీ మళ్ళీ కలుసుకోవడం మీ స్కూల్ ద్వారా అందరికీ, అండ్ ఈ అవకాశం ఇచ్చిన కరస్పాండెంట్ గారికి అండ్ ఈ పేరెంట్స్ ఎవరైతే వచ్చారో, తల్లిదండ్రులు ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ కూడా, అట్లనే పిల్లలు అందరికి కూడా వెరీ గుడ్ మార్నింగ్. సో ముఖ్యంగా అందరికీ ఈ వయసు లోపల ఎండాకాలం వచ్చింది కాబట్టి అందరూ కూడా సమ్మర్ హాలిడేస్ హాఫ్ డే స్కూల్ స్టార్ట్ అయిపోయిందా? మీకు స్టార్ట్ అయిపోయింది. పొద్దున్న ఎన్ని గంటలకు వస్తున్నారు? 7కి వస్తున్నారు. సో అందరికీ హాఫ్ డేస్ వచ్చేసినాయి. సో హాఫ్ డే వచ్చినాయి కాబట్టి అందరం కూడా పొద్దున్న లేచి మనం స్కూల్కి వస్తున్నాం. అవునా? మరి మధ్యాహ్నం ఏం చేస్తారు? ఇంటికాడ పోయి చదువుతున్నారా? రే అబద్ధం చెప్పకుండా ఎంతమంది చదువుతారు? ఇంటికి పోయి మీ అమ్మని అడుగుతావు, ఏమో చదువుతారు? ఇంటికి వచ్చి మధ్యాహ్నం పూట అగో ఎవరు చదువుతలేరని చెప్తారు మీ అమ్మని, మీరేమో చదువుతారు అంటున్నారు. ఓకే, ఎండలు ఎంతమంది ఆడుతున్నారు? వెరీ గుడ్ రా, ఆడుకుంటారు వాళ్ళు మంచిగా. ఆడపిల్లలు మంచిగా ఉంటారు, ఆడని పిల్లలు రోగాలు వస్తాయి. మరి జాగ్రత్త, మరి మీ ఇష్టం. అర్థమవుతుందా? ఆడే పిల్లలు ఆడుకునే పిల్లలకి రోగాలు ఏం రావు. ఆడుకోకుండా ఇంట్లో కూర్చుంటారు వాళ్ళందరూ రోగాలు వస్తాయి. మరి మీరు మంచి రోగాలు తెచ్చుకోవాలనుకుంటున్నారు, రోగాలకు దూరంగా ఉండాలనుకుంటున్నారా? అందుకని ఏం చేయాలి? ఆడుకోవాలి. ఓకే, మంచిగా ఆడుకోవాలి. అంటే ఎండలని కాదు కానీ మామూలుగా ఆడుకోవాలి. ఎండాకాలం వచ్చింది కాబట్టి కొంచెం ఎండ నుంచి దూరం ఉండండి. టెంపరేచర్ బాగా పెరుగుతున్నాయి. అవునా? సో అందరు కూడా కొంచెం ఈ టైంలో నీళ్ళు బాగా తాగాలి. సో మనం ఏం చేస్తాం, మనకు తెలియకుండా నీళ్ళు తక్కువ తాగుతుంటాం. ఇప్పుడు మొన్నటి వరకు చలికాలం ఉన్నది కాబట్టి నీళ్ళు తక్కువ తాగినా, ఇప్పుడు ఎండాకాలం వచ్చేసింది, నీళ్ళు మంచి తాగాలి. లేకపోతే ఒక్కొక్కసారి నీళ్ళు తక్కువ తాగడం వల్ల మనకి ఇబ్బందులు వస్తాయి. దాంతోపాటు ఎక్కడ పడితే అక్కడ ఎండాకాలం కాగానే అందరూ ఒక డబ్బా వేసుకొని వస్తారు. అందరూ గంట కొట్టుకుంటా. ఎవరు వస్తారు గంట కొట్టుకుంటే ఊర్లకి? వేరే అందరూ వాళ్ళే బాగా తింటున్నారా మీరు ఐస్ క్రీమ్లు? ఈ గంట కొట్టుకుంటూ వచ్చినప్పుడు ఏమవుతుంది? మనకి ఏమనిపిస్తుంది? నోరు ఉడుతుందా? అమ్మ ఇంకేమనిపిస్తుంది? వాడు గంట కొట్టంగానే ఇక్కడ మనకి ఐస్ క్రీమ్ నోట్లు ఉడుతా అంటాము చెప్తున్నది. సో ఎప్పుడైతే నోరు ఉడుతుందో అప్పుడు ఎవరి దగ్గర పోతాం? పొంగనిస్తాడా? మరి ఎవరి దగ్గర పోతాం ఫస్ట్? అమ్మ దగ్గరకు, నాయన దగ్గరకు, ఎవరు లేకపోతే అవ్వ దగ్గర పోతారు. ఇక అవునా? అవ్వ అయితే ఉంటుంది, అవ్వ తాతలు అయితే ఉంటారు కదా రెడీగా ఈయనకే. సో ఈ ఐస్ క్రీమ్ అనేది మంచిది కాదు. అర్థమైందా? ఊర్లోకి వచ్చే ఐస్ క్రీము మంచిది కాదు, తినకండి. ఎందుకంటే వాళ్ళు ఏ ఐస్ తోటి, ఏ నీళ్ళతోటి ఐస్ తయారు చేస్తారో మనకు తెలియదు. రూపాయికి ఇస్తున్నాడు, 2 రూపాయలకి ఇస్తున్నాడు అంటే వాడే మంచి బిస్లరీ నీళ్ళు పెట్టే ఐస్ తయారు చేయడు. ఏదో నీళ్ళు పట్టుకోవి ఐస్ డబ్బాలో పడేసి దానిలోకి నీళ్ళు తయారు చేసుకొని ఇస్తాడు మనకి. సో ఆ నీళ్ళు శుభ్రంగా ఉన్నాయో మనకు తెలియదు,
దాంతోపాటు వాటిని మనం ఎంతమంది చేతులకు దాంట్లో కలిపిరో మనకు తెలియదు, దాంతోపాటు దేంట్లో పెట్టి ఐస్ చేసిండో దాన్ని మనకు తెలియదు. చల్లగా ఉందని చెప్పేసి ఇంత కలర్ పోయి మన కలర్ పూసి మనకి ఇయ్యంగానే మనం దాన్ని ఏం చేస్తాం, నోట్లో పెట్టి ఏం చేస్తాం, సప్పరిస్తాం సుర్రమని. సపరేయంగానే ఏమవుతుంది, కరెక్ట్గా 3 రోజుల తర్వాత సర్ది వస్తుంది, జ్వరం వస్తుంది, గొంతులో నొప్పి వస్తుంది. అవునా, ఇంట్లో ఉన్న ఏం చేస్తాం, 2 రోజులు జ్వరం మంది వేస్తుంది. ఇంట్లో చేసిన ప్రతిసారి అంటది వినకపోతే ఎంబడబడి ఐస్ తినిపించుకుంటే నాతోటి అని చెప్పి మళ్ళీ మా దగ్గర తీసుకొస్తారు, డాక్టర్ దగ్గర తీసుకొస్తారు. తీసుకురాగానే ఏం కనబడతా, నేనేం చూస్తా, అప్పుడు హాస్పిటల్కి వస్తే నేనేం చూస్తా, హాస్పిటల్కి వస్తే ఏం చూస్తా, జ్వరం చెక్ చేసుకొని గొంతు చూస్తా. ఫస్ట్ గొంతు నోరు ఓపెన్ చేయగానే లోపల ఇంత 2 టాన్సిల్ వాసిపోయి ఉంటాయి. సో 2 టాన్సిల్ వాసిపోయి ఉంటాయి కాబట్టి సో అందుకని ఇంటి దగ్గరకు వచ్చే ఐస్ క్రీమ్లు ఎండాకాలం లోపల, అట్లనే కూల్ డ్రింక్లు బయట ఎక్కడ పడితే అక్కడ, అట్లనే దాతల చల్లనీళ్ళు చల్లగా ఉన్నాయని చెప్పేసి చల్లనీళ్ళు ఏది పడుతుంది నోట్లు వేసుకునే ప్రయత్నం చేయకండి. ఎందుకంటే వెరీ కామన్ ఈ టైంలో మనకి ఐస్ ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్లు చాలా ఎక్కువ ఉంటాయి. దానివల్ల ఒక్కొక్కసారి మనకి మళ్ళీ అది ఒకటే జ్వరమే కాదు, దాంతోపాటు మనకి వామిటింగ్స్, మోషన్స్. సో మనకు తెలియకుండా ఆ వాంతులు మోషన్స్ వచ్చినప్పుడు మనకు శరీరంలోకి వెళ్ళి నీళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు మనకి బీపీ పడిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో వాంతులు మోషన్స్ వచ్చినప్పుడు ఇంట్లో ఉన్న మందులు ఏమైనా ఉంటే ఇవ్వండి, లేదు అంటే మామూలుగా ఓఆర్ఎస్ నీళ్ళు ఉంటాయి కదమ్మా, ఓఆర్ఎస్ నీళ్ళు ఉంటాయి మనకి, ఎట్లాగో గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఉంటాయి, దగ్గరలో ఉన్న మెడికల్ షాప్లో కూడా ఓఆర్ఎస్ దొరుకుతుంది. ఓఆర్ఎస్ పౌడర్ ప్యాకెట్లు తీసుకోవాలి. అంతేగాని ఈ మధ్యకాలం అందరూ కూడా ఏం చేస్తున్నాము, ఫ్రూటీ డబ్బాలాగా కొనుక్కొని తాగుతున్నాం. ఓఆర్ఎస్ డబ్బా నీళ్ళు అది మంచిది కాదు, దానివల్ల మోషన్ ఇంకా పెరుగుతుంది కానీ తగ్గదు. దాంట్లో 2-3 బ్రాండ్లలో తప్ప మిగతా అన్ని బ్రాండ్లలో షుగర్ ఎక్కువ ఉంటుంది. షుగర్ దానివల్ల మనకి మోషన్స్ ఇంకా పెరుగుతాయి కానీ తగ్గదు. కాబట్టి ఓఆర్ఎస్ మీద డబ్బాలు కాకుండా ఏదైతే ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఏదైతే WHO ద్వారా ఉంటుందో అది మనం నీళ్ళ కలుపుకొని తాపిస్తూ ఉండాలి. మూత్రం అనేది ఎక్కువ సార్లు పోతున్నది గమనిస్తూ ఉండాలి. కలర్ పచ్చది కాకుండా తెల్లది వస్తుందో చూసుకోవాలి. మరి ఎక్కువ వాంతులు అయితేనే నాతో అయితే లేదమ్మా ఇంకా మీకు కూడా కష్టం అనిపిస్తుంది, చక్కగా తీసుకొచ్చి డాక్టర్ దగ్గర తీసుకొచ్చి చూపించుకోవాలి. అట్లనే ఎండాకాలం ఇంతకుముందు చెప్పినట్టుగా నీళ్లు, అట్లనే మనకి ఆహారము, ఈ టైం లోపల మనకి ఇన్ఫెక్షన్స్ కామన్గా వస్తుంటాయి కాబట్టి టైఫాయిడ్ కానీ లేకపోతే పసరికలు, హెపటైటిస్, సో పసరికలు అంటాం, లివర్ ఇన్ఫెక్షన్ తోటి. సో ఇట్లాంటివి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ అందరికీ గోపాల్పేట ఎంతమంది తెలుసు? ఏమా పెద్దోళ్ళకి నీకే తెలుసు గోపాల్పేట? మీ ఊరా? చెప్పులే, గోపాల్పేట నీకే తెలుసు, పోయి చూపించుకున్నావా? ఎందుకు, ఏమైంది? పసరికలు అయ్యండినా? ఎవరు చెప్పారు పసరికలని? డాక్టర్ చెప్పిండా, అమ్మ చెప్పిందా, గోపాల్పేట డాక్టర్ చెప్పిండా? కూర్చో, వెరీ గుడ్. నీకు తెలుసురా, నీకు కూడా పసరికలు అయినాయా? ఏం చేసినప్పుడు మరి పత్యం పెట్టిరా? ఏం పత్యం పెట్టిరు? వేరే పొడి కూడా వేసుకొని తాగమన్నారు. ఇంకా ఏం పెట్టింది మీ అమ్మ? ఏం పెట్టింది నీకు? కారం పెట్టిందా? ఎన్ని రోజులు తిన్నావు కారంతో? రోజు పెట్టిందా? రోజు కారమే, పెరుగు కారం పెట్టింది. ఇంకా అంతే. నీకేం పెట్టిందిరా? నీకేం పెట్టిరు చెప్పు, నువ్వేం తిన్నావు? నీకేం పెట్టిరు? నీకు కూడా కారమే పెట్టిరా? నీకేమైనా వేరేది పెట్టిరా? పప్పన్నం పెట్టిరా? వెరీ గుడ్, కూర్చో. తెల్ల పసరికలు, పచ్చ పసరికలు అనేది, తెల్ల పసరికలు అంటే ఏమి ఉండవు, మనం తయారు చేసుకునేవి. ఓకే, పసరికలు అనేది పసుపుతో కూడిన కలర్తో వచ్చేదాన్ని పసరికలు. ఇంతకుముందు ఎవరో ఒక 3 భాషలు అన్నారు, దాన్ని పెట్టుకున్నాము. మనం కూడా ఏం చేసినామంటే దానికి తెలుపు రంగు కూడా యాడ్ చేసుకున్నాం. రక్తం తక్కువ ఉంటే ఆటోమేటిక్గా శరీరం లోపల మనకి మట్టి తినాలనిపిస్తుంది, గోడ నాకాలనిపిస్తుంది, సున్నం తినాలనిపిస్తుంది. సో దాంతోపాటు బల్పం తినాలనిపిస్తుంది, చాక్ పీస్ తినాలనిపిస్తుంది. సో ఇవన్నీ తినాలనిపిస్తుంది. ఎప్పుడున్నప్పుడు రక్తం తగ్గిపోయినప్పుడు శరీరం లోపల హిమోగ్లోబిన్ పడిపోయినప్పుడు ఇవన్నీ కూడా తినాలి. సో ఆ టైంలో ఏం చేయాలంటే మనకు డాక్టర్తో చూయించేసుకొని, తల్లిదండ్రులు ఎవరైనా సరే ఎంబడి వచ్చేసేసి డాక్టర్తో చూయించేసుకొని దానికి ఉన్న కారణాలు, ఎందుకు రక్తం తగ్గిపోతుంది అనే కారణాలు తెలుసుకొని దానికి సంబంధించిన మందులు పెట్టి రక్తం పెంచుకునే ప్రయత్నం చేస్తే అవి తగ్గిపోతుంది. దానికి తెల్ల పసరికలు కనుక మందు అంటే ఏముండదు, మందు రక్తం పెంచుకోవడం కోసమే మందు. పచ్చ పసరికలు, ఈ పసరికలు అనేవి ఈ టైంలో మనకి నీళ్లు కలుషితమైనప్పుడు నోటి ద్వారా మనం తీసుకునే ఆహారం ద్వారా నీళ్ళ ద్వారా శరీరం లోపల పోయేసేసి మనం కార్జం, లివర్ ఎక్కడ ఉంటుంది బిడ్డ? లివర్ ఏముంటుంది శరీరంలో? లివర్ ఏముంటుంది చెప్పి, ఎవరు తెలియదా మీకు? ఆడుంటుంది. ఓకే, వెరీ గుడ్. ఏముంటుంది చూపి? కింద ఉంటుంది, ఇక్కడ రైట్ సైడ్లో కింద ఉంటుంది. సో లివర్ అయితే ఏదైతే ఉన్నదో ఆ లివర్ ఎఫెక్ట్ అవ్వడం తోటి, కార్జం ఎఫెక్ట్ అవ్వడం తోటి దానికి వచ్చిన ఇబ్బందిని దానికి కష్టం వచ్చింది. ఇప్పుడు మనం కాళ్ళకు నొప్పి వస్తే ఏం చేస్తాం? కాళ్ళ మీద బరువు నొప్పి వేసి నడుస్తామా? నడవం కదా. కాళ్ళ మీద బరువు పెట్టి నడవం, ఏం చేస్తాం? కుంటు కూడా నడుస్తాం, లేదంటే ఆ కాళ్ళ మీద బరువు పెట్టకుండా కట్టె సపోర్ట్ తీసుకొని నడుస్తాం. అట్లనే ఈడ కూడా ఏమవుతుంది, లివర్ అనేది కొంచెం పరిశాలకు పోతుంది, దానికి కూడా కష్టం వస్తుంది పాపం. అప్పుడప్పుడు మన తినే తిండితోటి, మనం తాగిన నీళ్ళతోటి, ఆహారాలతోటి దానికి కూడా కొంచెం కష్టం వస్తుంది. దానికి కూడా కష్టం వచ్చినప్పుడు అరే అతను అయితలేదు బిడ్డ, నువ్వు ఇచ్చిన రోగం మీద ఇచ్చి నా కడుపులో పోసినావు, సో నాకు పని అయితలేదు, నేను కూడా పని చేస్తలేను, ఇప్పుడు నాతో కాదు అని చెప్పేసి అది కూడా కొంచెం స్ట్రైక్ చేస్తుంది.
అది కూడా నాతో పని అవుతలే అని చెప్పేసి అది కూడా నేను పని చేయలేకపోతున్నా అని చెప్తారు. అప్పుడు ఏమవుతుంది మనకి, అది పని చేయకపోతే, అది పని చేస్తేనే లోపలికి వెళ్ళి అన్ని సామాన్లు అంతా బయటకు వస్తాయి. జీర్ణం కానీ మనం తినే ఆహారం జీర్ణం కావాల్సిన అన్నీ కూడా దాంట్లోకి వెళ్ళి అన్ని రసాలు బయటకు వస్తాయి. మనం తిన్న ఫ్యాట్ని కరిగించాలన్నా, మనం తిన్న కార్బోహైడ్రేట్స్ని కరిగించాలన్నా, మనం తిన్న ప్రోటీన్ని కరిగించాలన్నా, మాంసం, చికెన్, మటన్, నెయ్యి, పాలు, పెరుగు, అన్నం ఏం జీర్ణం కావాలన్నా ఆడికిలా కావాలి. ఆడికిలా ఇంత రసం వస్తే ఆ రసంతో మన శరీరం లోపల అవి జీర్ణం అవుతాయి. జీర్ణం వేసేసి డైజెషన్ అవుతుంది. ఎప్పుడైతే లివర్ ఎఫెక్ట్ అవుతుందో ఆటోమేటిక్గా అవన్నీ అది పంపించడం తగ్గించేస్తుంది. దాని పని పడిపోతుంది. పడిపోవడంతో మనకి జీర్ణం కాకుండా మన శరీరం నుంచి ఏమవుతుంది, మనకి వాంతులు, జ్వరము, కడుపు నొప్పి, సో దాంతోపాటు కొంచెం కళ్ళు పచ్చగా అవడం కనబడుతుంది. ఈ టైంలో మనం ఏం చేయాలంటే, మనం శరీరంని కొంచెం ఆ లివర్కి మనం రెస్ట్ ఇవ్వాలి. రెస్ట్ ఇచ్చేదానికే పథ్యం అంటాం మన ఊర్లలో, అవునా? రెస్ట్ ఇచ్చేదానికే పథ్యం పెట్టండి అంటాం. ఆ రెస్ట్ చేయడం అంటే ఏంది, ఎప్పుడైతే మనకు శరీరంలో పులుపు నుంచి మనకు ఆ జీర్ణం అవ్వట్లేదు కాబట్టి ఆ జీర్ణం కాని పదార్థాలు మనం శరీరంకి ఇవ్వద్దు. అందుకని ఏంది, ప్రోటీన్ ఎక్కువ అంటే మాంసము, గుడ్లు, చేపలు అట్లాంటివి ఉండే ప్రోటీన్, హై ప్రోటీన్ ఉండే కంటెంట్ ఏదైతున్నదో శరీరంకి పంపేది. ఎందుకంటే అది వాంతులు అవుతుంది, జీర్ణం అయితే లేదు. ఎందుకంటే లివర్ పనిచేస్తలేదు కాబట్టి ఆ నుంచి దానికి జీర్ణం కావడానికి సరిపడా శక్తి రసాలు అనేవి రావట్లేదు బయటికి లివర్లోంచి, కార్జంలోంచి. కాబట్టి మనం శరీరంలోంచి అది రావట్లేదు కాబట్టి, జీర్ణం అవ్వట్లేదు కాబట్టి మనం ఏం తిన్నా కానీ మొత్తం బయటకు వస్తుంది. ఫ్యాట్ కూడా అంతే, ఓకే? అంటే గీ కానీ ఇట్లా ఫ్యాట్ పదార్థాలు ఏదున్నా కానీ అది కూడా బయట. కాబట్టి మనం పథ్యం పెడతాం. పథ్యం పెట్టేది ఈజీగా డైజెషన్ అయ్యేది ఏంది, అన్నం, ఇడ్లీ, ఉప్మా ఇట్లాంటివి కొంచెం ఈజీగా డైజెషన్ అవుతాయి కాబట్టి, కార్బోహైడ్రేట్స్కి చాలా ఎక్కువ అవసరం లేదు కాబట్టి అది డైజెషన్ అయిపోతుంది కాబట్టి మనం మెత్తగా సప్పగా తినమని చెప్తాం. అంతేగాని కారం పొడి, ఈ కారం అనేది కారం పొడి లాంటి పథ్యాలు పెట్టకండి. ఇది మంచిది కాదు. ఎందుకంటే కారం పొడి వల్ల మన శరీరం లోపల మిగతా సిస్టమ్ ఖరాబ్ అవుతుంది. చిన్న ప్రాణంకి ఇంత కారం పొడి 3 పూటలు పెట్టమంటే మనం తింటామా? 3 పూటలు కారంతో మనం పెద్దలమే మనం తిన్నాం, పిల్లగానికి ఇడికిలు అవుతుంది. దాంతో వల్ల వాంతులు ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. గ్యాస్ట్రైటిస్ వచ్చేసి, గ్యాస్ ప్రాబ్లం వచ్చేసి వాంతులు ఎక్కువ అవ్వడము, మళ్ళీ శరీరంలోకి వెళ్ళి నీళ్ళు బయటకు వెళ్ళిపోవడము, డిహైడ్రేషన్ రావడము, నీళ్ళు పడిపోయి బీపీ పడిపోవడం, ప్రాణం మీదకి వచ్చే ప్రమాదం ఉంటుంది. ఒక్కొక్కసారి అట్లాంటి కష్టంలో తీసుకొని వస్తారు హాస్పిటల్కి. అప్పుడు చేయండి సార్, ఏమైనా చేయండి సార్ అంటే ఏం చేయడానికి అవుతుంది? ఒకసారి అన్నీ మన చేతిలో ఉండవు, డాక్టర్ల చేతిలో అన్నీ ఉండవు. డాక్టర్ల చేత ఒక లిమిట్ వరకు ఉంటుంది. తొందరగా వస్తే ఇవన్నీ చేయడానికి కూడా వీలవుతుంది. లోపల మనం నీళ్లు మంచిగా చూసుకోవడానికి మనం మూత్రం మంచిగా పోతున్నాం లేదా రోజుకి 6 సార్లు పోతున్నాం అనేది చూసుకోవాలి. ఎండల కంప్లీట్గా ఎండలో ఆడకుండా ఒక ఆల్మోస్ట్ 12 o'clock నుంచి 3 o'clock 4 o'clock వరకు బయట ఆడకండి. అర్థమవుతుందా? 4 గంటలకు అట్లా చూసుకొని బయట పోయి ఆడుకోండి. కానీ ఇంట్లో కూర్చున్నాం కదా అని చెప్పేసి అదే పనిగా సెల్ ఫోన్ పట్టుకొని కూర్చోకండి. పెడతారు ఇట్లాంటి కొన్ని కార్యక్రమాలతో స్కూల్లో తిడతారని చెప్పేసి హడావిడి బ్రషింగ్ ఉంటుంది. ఒక నిమిషం కూడా జరగదు ఒక్కొక్కసారి పిల్లలు. ఎప్పుడైతే బ్రష్ సరిగ్గా జరగదో సగం రోగాలు నోటికి వెళ్ళి శరీరంలోకి పోతాయి. నోరు మంచిగా అయితే ఊరు మంచిగా ఏదైనా ఒక మాట సామెత ఏదైతున్నదో, కానీ నోరు మంచిగా ఉంటేనే గుండె మంచిగా ఉంటుంది. ఓకే, మన నోరు మంచిగా లేకపోతే మన గుండె మంచిగా ఉండదు. పెద్దోళ్ళకైనా చిన్నోళ్ళకైనా అది. ఓకే, సగం రోగాలు డైరెక్ట్గా గుండెకి ఎఫెక్ట్ అవుతాయి మన నోటి ద్వారా, మనం నోరు శుభ్రంగా లేకపోతే. సో గుండె మీద డైరెక్ట్గా హార్ట్ అటాక్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం ఈ వయసు పిల్లల లోపల ఎక్కువ ఇబ్బంది కలిగించే ప్రమాదం ఉంటుంది. సో అందుకని 2 పూట్ల పడుకునే ముందు కంపల్సరీగా బ్రష్ చేయించే ప్రయత్నం చేయండి. అలవాటు చేయాలి ఇవన్నీ కూడా. ఎందుకంటే రేపు పొద్దున మీరు ఉండరు, పిల్లలు పెద్దగా అవుతారు, వాడు సరిగ్గా బ్రష్ చేసుకోలేదు, రోగాలు వాడికి కదా వచ్చేది. మనం ఈ పద్ధతులు అలవాటు చేయకపోతే ఎట్లయితే. అట్లనే పక్కల్ని ఒక ఫ్రెండ్గా ఎట్లా చూడాలి, ఒక అబ్బాయి ఫ్రెండ్షిప్ ఎట్లా ఉండాలి, పెద్దోళ్ళని ఎట్లా గౌరవించాలి, ఇంటికి రాగానే ఏదైనా పని చెప్పాలి. ఇవాళ రేపట్లో ఇంతకుముందు అంటే కనీసం ఒక ఇంట్లో ఒక అమ్మ, అవ్వ, నాయన, తాత, అత్తమ్మలు ఉంటుంటే ఒకడు ఈ పని చేయి ఆ పని చెప్పినప్పుడు కనీసం ఎవరో ఒకరు పని చేస్తే ఎవరో ఒకరు సాయం చేసుకుంటుండే, ఒకరికి పిల్లలు సాయం చేసుకుంటుండే. ఆ పెద్దలు పని చేయరా అంటే తీసుకొని వస్తుండే. ఇప్పుడు అట్లేదు, అమ్మ నాయన 2 పిల్లలు, వీళ్ళిద్దరే ఉండట్లా. వీళ్ళకి పని చెప్పడం కూడా కష్టం అవుతున్నది. వీళ్ళు అంటే మీరు ఏమవుతారో ఏం చెప్తే ఏం చేస్తారో అని చెప్పేసి మీరు పని చెప్పట్లేదు, వాడికి ఆ పని నేర్చుకుంటలేడు. ఆ పని నేర్చుకున్నప్పుడు రేపు పొద్దున వాడికి సడన్గా ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఆ పని చేసుకోవడం అనేది కష్టమైపోతుంది. అందుకని కొంచెం మనం ఇంట్లో కొన్ని పద్ధతులు నేర్పియాల్సి వస్తుంది. ఇంట్లో వంట పని ఉంది, అమ్మాయి కానీ అమ్మాయి ఒకతే వంట పని చేయాల్సిన పని లేదు, అబ్బాయిని కూడా కూర్చోబెట్టి చేర్పేయండి. అని తెలియాలి కదా కత్తి ఏం కట్ చేస్తుంది అనేది, అవునా లేదా? కత్తి ఏం కట్ చేస్తుందో చెప్పాలి కదా వాడికి. కత్తి ఎట్లా ఏం కట్ చేస్తుంది, దీంతో ఏం చెయ్యి కట్ అవుతుందా, బెండకాయ కట్ అవుతుందా, దొండకాయ కట్ అవుతుందా అని వానికి కూడా తెలియదు. మనం ఏం చేస్తాం, నువ్వు పోయి ఆడుకోపోరా అని చెప్పి ఆ పిల్లని పక్కన కూర్చోబెట్టుకుంటాం. అది తప్పు. ఓకే, ఈ కూర్చోబెట్టుకుంటే ఇద్దరిని కూర్చోబెట్టు, పంపిస్తే ఇద్దరిని పంపి బయటికి. అంతేగాని ఈ టైంలోనే మనం నువ్వు పోయి ఆడుకోపో, నువ్వు వీడ కూర్చో అనే ఈ ముచ్చట్లు పెట్టకండి. దీంతో ఏమవుతుందంటే వాడికి ఒక రకమైన, అంటే నేనేదో పెద్ద సూపర్ మ్యాన్ క్వాలిటీని మనం చిన్నప్పటి నుంచి ఇవ్వడంతో ఏమవుతుందంటే రేపు పొద్దున వాడికి కూడా ఏమవుతుంది, నేను ఆడవాళ్ళకన్నా నేను మగవాడిని, నాకు చాలా పవర్స్ ఉన్నాయి, నేను ఏది చేసినా నడుస్తానే ఒక మైండ్ సెట్ని మనం ఇప్పటి నుంచే ఇవ్వద్దు. ఆ మెంటల్ సెట్ని మనం ఇప్పటి నుంచే ఇవ్వద్దు. సో జాగ్రత్తగా
కొన్ని ఇంట్లో మనం అంటే ఇవన్నీ చదువు వస్తుందమ్మా, చదువు అందరూ నేర్పిస్తారు, స్కూల్ నేర్పిస్తుంది, స్కూల్ వద్దనే నేర్పిస్తారు చదువు, ఎందుకంటే మీరు పైసలు కడుతున్నారు కాబట్టి వాళ్ళ పని అదే. కానీ సమాజంలో కొన్ని పిల్లలు రేపు పొద్దున ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ఫుల్ ఉండేటట్టుగా, ఒకళ్ళకొకళ్ళు సహాయపడేటట్టుగా ఉండేటట్టుగా, పెద్దలంటే గౌరవం ఉండేటట్టుగా, ఒక మనిషికి ఒక కష్టంలో తోడు ఉండేటట్టుగా మనం నేర్పించగలిగినప్పుడు మాత్రమే మనకి కొంచెం రేపు పొద్దున ఒక సొసైటీలో ఒక మంచి మనిషిగా ఎదగడానికి మనం సహాయపడాలి. ఎగ్జామ్స్ అందరికి భయమా మీకు? ఎట్లా రాసిరు ఎగ్జామ్స్? అందరూ మంచిగా రాసిరు ఎగ్జామ్స్? అందరూ రాసిరా? వెరీ గుడ్. ఇక ఎగ్జామ్స్ అయిపోయినాయి కాబట్టి ఇక భయం ఏం లేదనుకుంటే ఇప్పుడు అందరికీ. మళ్ళీ కొత్త క్లాస్ వచ్చింది, కొత్త బ్యాగ్, కొత్త పుస్తకాలు ఉన్నాయి. ఇంకా యాన్యువల్ ఎగ్జామ్స్ ఉన్నాయి. సిబిఎస్ఈ అయిపోయినట్టున్నాయి, ఇంకా స్టేట్ సిలబస్ ఉన్నట్టున్నాయి. ఓకే ఓకే, అందరు చదువుతురా మంచిగా? మరి నీకు భయం లేదు ఎగ్జామ్స్ అంటే? ఎందుకు భయం? ఎందుకు పోతాయి మార్క్స్? మిస్ వాళ్ళు కొడతారా? ఏ మిస్ కొడుతున్నా మరి అమ్మని చెప్పామని ఒకసారి. ఏమవుతుంది? ఆ దెబ్బ పడ్డది, ఇప్పుడు కోపంలో ఒక దెబ్బ కొడతావు, ఇంకా కొంచెం పెరిగినప్పుడు 2 దెబ్బలు కొడతావు, ఇంకా కోపం వచ్చి 3 దెబ్బలు కొడతావు. అదే వాళ్ళకి అర్థమైపోతుంది, ఇంకా 3 దెబ్బలు పడతాయి అంతకంటే ఏముంది అని చెప్పేసి. సో అది ఎందుకు జరిగింది అని తెలుసుకొని దాన్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం, అంతేగాని ఆ దెబ్బలు కొట్టేంత మాత్రాన అక్కడ వచ్చినేం రాదు, టీచర్లైనా తల్లిదండ్రులైనా. కాబట్టి భయపడాల్సిన పని లేదు. నీకు అర్థం కాలేదని చెప్పు ధైర్యంగా. ఓకే, తప్పు టీచర్ది, నీది కాదు. మార్కులు తక్కువ వస్తున్నాయి, నీది కాదు తప్పు, టీచర్ది. మీకు అర్థం కాలేదని మీరు అడగాలి, అది కూడా మీ తప్పు కూడా ఉన్నది. మరి మీరు అడగకపోతే ఎట్లయితుంది? అర్థం కాలేదని చెప్పి అడగాలి, అడగకపోతే మీ తప్పు అవుతుంది. అడిగినా కానీ చెప్పకుండా మరి క్లియర్ చేయలేకపోతున్నారంటే అది వాళ్ళ తప్పు. తల్లిదండ్రులుగా మీరు కూడా ఇంటి దగ్గర పిల్లల్ని స్కూల్ నుంచి వచ్చినప్పుడే కొద్దిసేపు కూర్చొని చదువుతురా లేదా గమనించాలి. కొన్ని ఫోన్ని వాడికి వచ్చినాక చెప్తే కదా ఇంతకుముందు, ఫోన్ కొంచెం 2 గంటలు ఇలా పడతాం పక్కన, వాళ్ళ పక్కన కూర్చోండి 2 నిమిషాలు కూర్చొని వాళ్ళు ఏం చదివారు, ఏం రాసుకొచ్చారు, ఈరోజు ఏం జరిగింది స్కూల్లో అడగండి. నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఏ తల్లిదండ్రులు స్కూల్లో ఏం జరిగిందని చెప్పి అడిగే టైం అయితే దొరుకుతలేదు ఎవరికి కూడా. అసలు స్కూల్ ఏం జరిగింది, స్కూల్లో కొట్టిర్రా, తిట్టిర్రా, అసలు ఏ టీచర్ కొట్టింది, ఎందుకు కొట్టింది, ఏ టీచర్ తిట్టింది, ఎందుకు తిట్టింది. సో ఇవన్నీ అడిగినప్పుడు ఏమైపోద్ది అంటే వాళ్ళ లోపల నుంచి ఒక దాచుకున్నవి, దాగినవి అన్నీ కూడా బయటకు వస్తాయి. మనకు అప్పుడే తెలుస్తుంది. లేకపోతే మనం ఎంతసేపు ఉన్నా వచ్చే స్కూల్ వస్తామా, తింటిమా, బుక్కులు పడేస్తామా, చదువుకొని చెప్పి వాడు మన పొద్దున్న లేచి ఊరుకుంటూ వస్తామా. ఈ రొటీన్లో అసలు ఏం జరుగుతుందో మనకు అర్థం కాదు. అట్లనే మనం గమనిస్తుండాలి. అండ్ గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి పిల్లలకి చెప్పిరా మీరు? సో గుడ్ టచ్ అంటే తెలుసా, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అంటే మీకు చెప్పిరా మీ టీచర్లు? 5th, 6th, 7th నుంచి వస్తాయి. సో ఈ వయసులో మీరు ఎవరో చాక్లెట్లు ఇస్తున్నారనో, ఎవరో మనతో మంచి మాట్లాడుతున్నారో, ఏదో ఐస్ క్రీమ్ కొనిస్తారని చెప్పేసి ఎవరు ఏం చెప్పినా వినే ప్రయత్నం చేయకండి. మనకు తెలిసిన వాళ్ళ ఉంటే తప్ప, ఎంత తెలిసిన వాళ్ళైనా సరే మీరు మరి ఎవరన్నా అట్లా అడుగుతున్నారు అంటే చక్కగా వచ్చి మమ్మీకి చెప్పాలి, నాన్నకి చెప్పాలి, అమ్మకి చెప్పాలి. అమ్మ ఆయన ఊరికే నన్ను చాక్లెట్ ఇస్తున్నాడు, రోజుకో చాక్లెట్ ఇస్తున్నాడు, 2 రోజులకు ఒకసారి ఐస్ క్రీమ్ కొనిస్తున్నాడు, నాతో మంచిగా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి. ఎందుకంటే ఎప్పుడైతే మంచిగా మాట్లాడతారో ఏ ఉద్దేశం లేకుండా ఎవరో అవుతున్నాడు మంచిగా మాట్లాడు, గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా గుర్తుపెట్టుకోండి. ఎవరైనా మీతో చాక్లెట్లు, ఐస్ క్రీమ్లు మంచి కూర్చోబెట్టుకొని మంచి మాట్లాడుతున్నారు అట్లాంటి ముచ్చట ఏమైనా ఉంటే మాత్రం మీకు అంటే పక్కనకి తీసుకుపోయి, ఇంతమందిలో మంచి మాట్లాడితే పర్వాలేదు, పక్కకి తీసుకుపోయి ఇది మంచిది కాదు, అది మీకు ఎవరు మీకు అట్లా చేసినా కానీ మీరు వచ్చి ఎవరు చెప్తారు? మమ్మీకి చెప్పాలి, మమ్మీకి కంపల్సరీ చెప్పాలి. అది చెప్పకపోతే ఏమవుతుంది? నష్టాలు జరుగుతాయి, రైట్? అది చెడ్డ పని, మనం తప్పు చేసిన వాళ్ళం. కాబట్టి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి మీ అందరికి తెలుసు. సో ఎప్పుడైతే మనకి ఎవరు ఇవన్నీ చీక్ ఈజ్ ఫైన్, ఓకే, చెంప వరకు మనకు ఫైన్. సో చెంప వరకు మనకు ఫైన్, ఆ చేతులు ఇంతవరకు ఫైన్. ఎవరు ముట్టుకున్నా కానీ ఇంతవరకే మనం ఇవ్వాలి, చేతులు అంతే. ఇంకా ఎక్కడ భుజం కానీ ఎక్కడ ఏ అదర్ బాడీ పార్ట్స్ కానీ ఎక్కడ కూడా మనం ఎవరిని కూడా టచ్ చేయనివ్వదు. ఎవరికి కూడా అధికారం లేదు, మమ్మీకి తప్ప ఇంకెవరికి అధికారం లేదు మనం ముట్టుకునేది. మనం ముట్టుకునే ఇంకెవరైనా సరే ఈ చేతి వరకే, మాక్సిమం చెంప కూడా లేదు. 6 దాటిందంటే అది కూడా లేదు, చేతుల వరకే మనం ఎవరికైనా ఇవ్వాలి. అంతేగాని ఎవరైనా భుజం మీద చేసినా కానీ పక్క జరగాలి. అమ్మ నాయన ఫైన్, అన్న చెల్లెది ఫైన్, అంతేగాని ఇంకెవరు వేసినా కానీ భుజం మీద చేసినా కానీ జర్రాబాయి పక్కకని చెప్పాలి. ఆ ధైర్యం మీకు అలవాటు చేసుకోకపోతే మంచిది, మనకు నష్టం జరుగుతుంది. తల్లిదండ్రులు మీరు అందుకే మీకు చెప్తాను నేను, ఇంటికి వచ్చినాక పిల్లలతో మాట్లాడండి. మాట్లాడితే వాళ్ళకి ఏం జరుగుతుంది అనేది తెలుస్తుంది. నష్టం జరిగినాక ఆడబోయి కంప్లైంట్ చేస్తా, ఈడబోయి కంప్లైంట్ చేస్తా అని కూర్చుంటే లాభం లేదమ్మా. మన పిల్లలకి మనం నేర్పించాలి, ఏది సమాజంలో ఏం నడుస్తుందో మనకు తెలుసు. వాళ్ళకి ఇప్పుడే చెప్పినామంటే వాళ్ళకి తెలుసుకుంటారు. వాళ్ళు తెలుసుకున్నప్పుడే వాళ్ళకి రేపు పొద్దున నష్టం జరగకుండా ఉంటుంది. సో గుడ్ టచ్ ఏంది? చేతులు, మాక్సిమం చీక్, అంతే. సో ఎనీవేర్ యువర్ పార్ట్స్, బాడీ పార్ట్స్, ఓకే, అప్పర్ బాడీ పార్ట్, లోవర్ బాడీ పార్ట్, ఎనీవేర్ ఈజ్ బ్యాడ్ టచ్. సింపుల్, ఎవరిని కూడా ముట్టనియొద్దు, రైట్? అది చాలా ఇంపార్టెంట్, అది మీరు నేర్పించాలి పిల్లలకి. అండ్ ఇంటి దగ్గర కూడా మీరు అందరూ కూడా హ్యాండ్ వాష్ ప్రాపర్గా చేసుకోండి. సో చేతులు మంచిగా గడుక్కోవాలి. సగం చూసినాం కదా కరోనాలో అందరూ కూడా చేతులు ఎలా గడుక్కున్నాం, అందరం మంచిగా గడుక్కున్నాం కదా. మరి ఇప్పుడు గడుక్కుంటలేమే మళ్ళీ? గడుక్కుంటారా? వెరీ గుడ్. సో ఇంటి దగ్గర మీరు కూడా నేర్పించాలమ్మా, ఎందుకంటే ఏదున్నా దీని ద్వారానే సగం రోగాలు పోతాయి కాబట్టి. ఓకే, మనం కొంచెం చేతులు శుభ్రంగా కడిగించడం అట్లాంటి, తినే ముందర వాష్రూమ్ యూజ్ చేసిన తర్వాత కూడా మనము అవి నేర్పించాల్సిన అవసరం పడుతుంది. సో ఓకే, సో మిగతా అంతా ఫైన్. అందరు మంచి ఎగ్జామ్ రాయండి. వారానికి ఒక ఫైన్, కానీ రోజుకు ఒకటి అంటే మాత్రం ఫైన్ పడుతుంది, మళ్ళీ మీకు ఫైన్ పడుతుంది.
మీరు ఎప్పుడైనా చూసిరా కుర్కురే ఎట్లా తయారు చేస్తారో చూడండి ఒకసారి, మీ అమ్మ చూపించమని చెప్పండి ఒకసారి. అంటే ఒక కంపెనీ నుంచి ఎవరు కూడా నీకు ఒక మంచి నూనె ప్యాకెట్లకి వెళ్ళి ఎవడు కూడా 50 రూపాయలు 100 రూపాయలు పెట్టి ఒక కుర్కురే ప్యాకెట్ని ఎంత ఇస్తున్నాడు? 20 రూపాయలు 10 రూపాయలు 5 రూపాయలు 5 రూపాయలు కుర్కురే ప్యాకెట్. 5 రూపాయల కుర్కురే ప్యాకెట్కి పైన కవర్ ఎంత ఉంటుంది? కనీసం 20 పైసలు ఉంటుంది, 50 పైసలు ఉంటుంది. దాని ప్రింటింగ్ 50 పైసలు ఉంటుంది, దాని లోపల పిండికో రూపాయి ఎంతో అవుతుంది. సో ఇవన్నీ కూడా నీకు క్వాలిటీగా ఇవ్వాలంటే ఒక ప్యాకెట్కి కనీసం 10-15 రూపాయలు ఖర్చు పెట్టాలి. కానీ క్వాలిటీ లేకుండా నీకు 5 రూపాయలకి ఇస్తున్నాడంటే వాడు ఏం క్వాలిటీ లేకుండా ఇస్తున్నట్టు లెక్క, అవునా? అంటే వాడిన నూనె మళ్ళీ వాడుతున్నాడు, ఏం నూనె వాడుతున్నాడో మనకు తెలియదు. సో వాడిన నూనె మళ్ళీ వాడటము, ఏం నూనె వాడదో మనకు తెలియకపోవడం వల్ల క్యాన్సర్లు వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. క్యాన్సర్ అంటే ఏం తెలుసా మీకు? క్యాన్సర్ అంటే ప్రాణం పోయే రోగం, ఇక చచ్చిపోతారు ఇక అంతే. మరి ఇష్టం ఎక్కువ కురుకులు తింటే చచ్చిపోతారు. మీరు ఆలోచించుకోండి. మరి ఈరోజు నుంచి బంద్ కదా. వెరీ గుడ్, గట్టిగా వెరీ గుడ్. ఓకే, సో ఎక్కువ కురుకులు తింటే మాత్రం పోతారు. అందరూ కూడా ఎగ్జామ్స్ మంచిగా రాయండి, సమ్మర్ హాలిడేస్ మంచిగా ఎంజాయ్ చేయండి, మంచిగా ఆడుకోండి. ఓకే, ఏమేమి గేమ్స్ ఆడతారు మీరు? ఖోఖో, ఇంకేం ఆడతారు బిడ్డ? హైడ్ అండ్ సీక్ ఈజ్ వెరీ డేంజరస్ గేమ్, తెలుసు కదా మీకు? తెలుసా? ఆడుకోవాలి, కానీ ఇక్కడ ఒక దగ్గర ఏరియా పెట్టుకొని ఆడుకోవాలి. ఏరియా దాటి బయటికి పోవద్దు. ఓకే, ముందు ఏరియా డిఫైన్ చేసుకోవాలి. ఈ రూము ఇట్లా అనుకుని పోవాలి. ఎందుకంటే నువ్వు ఎక్కడైనా పోయి హైడ్ అండ్ సీక్ ఆడుతున్నప్పుడు నీకు ఏమైనా జరిగిందనుకో ఎవరికి అర్థం కాదు. సో హైడ్ అండ్ సీక్ ఇస్ కొంచెం డేంజర్ గేమ్, అది కొంచెం డిఫైన్ చేసుకుని ఆడుకోండి. ఇంకేం ఆడతారు? కబడ్డీ, వెరీ గుడ్. ఇంకా ఏం రా? వంగుడు దుంకుడు ఎవరు ఆడరా? ఫుట్బాల్ ఆడతారా? వంకుడు దుంకుడు ఎవరు ఆడరా? ఓకే, వాలీబాల్ ఆడతారు, వెరీ గుడ్. చెట్లు ఎక్కుతారా? పోనీ ఎవరిని ఎక్కరిస్తలేరు, పరిస్థితి చెట్లే లేవా, ఇంకెడికి ఎక్కుతారు. సో కొంచెం మంచిగా ఊర్లలో మంచిగా ఆడుకోండి, స్విమ్మింగ్ నేర్చుకోండి. మంచిగా పొలాల్లో బావిలు కూడా పోయినాయేమో, బావిలు లేవు కదా ఇప్పుడు. గోటీలు మంచిదమ్మా, మంచిగా ఆడాలి. గోటి ఎంత ఆడితే ఆడిపి ఏం కాదు, మంచిదే, కాళ్ళకు మంచిదే, ఏం మర్చిపోయేదేం లేదు. ఆర్డర్ ఏం కాదు, ఎండాకాలం పని చేసుకో, ఏం కాదు. దాంతో మంచిగా ఆడుకో. కాళ్ళకి ఎక్సర్సైజ్ అవుతుంది, నడుముకి ఎక్సర్సైజ్ అవుతుంది, చేతులకు ఎక్సర్సైజ్ అవుతుంది, బ్రెయిన్కి ఎక్సర్సైజ్ అవుతుంది. అర్థమవుతుందా? అన్నిటికి ఎక్సర్సైజ్. కానీ ఒక గంట సేపు ఆడు, ఎక్కువ ఆడకు. ఇంకేం ఆడతారు? చెస్, వెరీ గుడ్. ఏంది లూడో కింగ్? నాకన్నా ఫాస్ట్ ఉంది కదా. సరే, వెరీ గుడ్. సో సమ్మర్ మంచిగా ఆటలు ఆడుకోండి. ఓకే, హైడ్రేషన్ మెయింటైన్ చేయండి, నీళ్ళు మంచిగా తాగండి. సో సమ్మర్ని ఎంజాయ్ చేయండి. ఓకే, తింటున్నారా లేకపోతే స్కిప్ చేస్తున్నారా? తింటున్నారా? తినాలి కంపల్సరీ. మార్నింగ్ అయితే కంపల్సరీ తినాలి, తినకుండా అయితే స్కూల్కి రాకూడదు. టీచర్స్ అడుగుతుంటారు తినాలి కంపల్సరీ అయితే. కొంతమంది స్కిప్ చేసి వస్తుంటారు, లేదంటే ఏదో పాలు తాగి రావడం, మధ్యాహ్నం డైరెక్ట్ తింటా అనడం, అట్లా చేస్తుంటారు. కాబట్టి అందరు తినేసే రావాలి. పేరెంట్స్ కూడా పిల్లలు సరిగా తింటున్నారో చూసుకోవాలి. స్కూల్లో కూడా వచ్చి అడగాలి కంపల్సరీ. పిల్లలు మధ్యాహ్నం సరిగా తినరు, ఖచ్చితంగా పాడేస్తుంటారు. ఎందుకంటే నేను కూడా చేసిన ఆ పనులు, అందుకనే చెప్తున్నా. మధ్యాహ్నం తినకుండా పడేయడం ఇవన్నీ కూడా చేస్తుంటారు. స్కూల్లో వచ్చి కంపల్సరీ అడగాలి మధ్యాహ్నం తింటున్నారా లేదా అనేది. ఫుడ్ అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఆకుకూరలు కూరగాయలు తింటున్నారా లేదా అవన్నీ కూడా చూసుకోవాలి. అవి సరిగా తినరు, ఎప్పుడు పప్పు అని పప్పు ఒకటే తింటుంటారు. అలా కాకూడదు. ఇప్పుడు ఎండాకాలం అందరూ పండ్లు తింటున్నారా? ఏం పండ్లు తింటున్నారు? పైనాపిల్, గ్రేప్స్, కర్బూజా. తినండి రా ఫస్ట్. ఇప్పుడు సీజనల్ ఫ్రూట్స్ కొన్ని మాత్రమే ఉంటాయి అందుబాటులో, కాబట్టి ఖచ్చితంగా సీజనల్ ఫ్రూట్స్ కంపల్సరీ తినాలి. కలింగర్లో ఖచ్చితంగా వాటర్ కంటెంట్ చాలా ఉంటుంది కాబట్టి కంపల్సరీ తీసుకోవాలి. మీరు తినే ఐస్ క్రీమ్స్ కంటే అదే బెటర్. ఐస్ క్రీమ్స్ని అవాయిడ్ చేసేయండి. కావాలంటే వాటర్ మిలన్ రోజు తినండి, ఏం ప్రాబ్లం ఉండదు. ఇంకా డైలీ ఆఫ్టర్నూన్ ఖచ్చితంగా మజ్జిగ తాగండి. మజ్జిగ తాగితే కూడా చాలా వరకు అందరికీ కూడా వాటర్ కంటెంట్ మెయింటైన్ అవుతుంది. మీరు ఎంత ఆడకున్నా బయట కొంతసేపు తిరిగి వచ్చినా కానీ అంతా ఎవాపరేట్ అయిపోతుంది వాటర్ అంతా. కాబట్టి ఖచ్చితంగా వాటర్ ఎక్కువ తీసుకోవాలి. బయట ఎక్కడ పడితే అక్కడ కూడా వాటర్ తీసుకోవద్దు, ఇంట్లోనే తాగాలి. ఎందుకంటే బయట వాటర్ తాగినా కూడా ఖచ్చితంగా టైఫాయిడ్ కానీ పసికలు కానీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి బయటది ఎక్కువ తీసుకోకండి. నెక్స్ట్ మంత్ నుంచి మీకు హాలిడేస్ స్టార్ట్ అయిపోతుంది. హాలిడేస్లో ఖచ్చితంగా అందరు మంచిగా, అంటే మీకు వర్క్ ఇచ్చింటారు ఖచ్చితంగా. సమ్మర్లో అయితే వర్క్ ఇస్తారు, వర్క్ ఇవ్వకుండా అయితే ఉండదు. ఏదో ఒకటి 1 మంత్లో ఇది రాయండి అని చెప్పేసి ఇస్తారు. అది మీకు ఎంత టైం పట్టదు, డైలీ 1 అవర్ తప్పించి ఎక్కువ టైం పట్టదు ఆ వర్క్ కూడా. ఆ హోంవర్క్ లాగా ఏదో సమ్మర్ వర్క్ అంతే, అది ఒక 1 అవర్ సరిపోతుంది. కానీ మిగతా టైంలో మోస్ట్లీ స్క్రీన్ అవాయిడ్ చేయాలి. అంటే టీవీ కానీ ఫోన్లు కానీ అవాయిడ్ చేయాలి, చూడకూడదు అసలు. కావాలంటే మీ ఫ్రెండ్స్తో కలిసి ఇంట్లో ఆడుకోండి, ఎండలైనప్పుడు బయటికి వెళ్ళి ఆడుకోండి. అంతేగాని ఫోన్లు టీవీలు మాత్రం చూడకండి. అంటే సమ్మర్లో అయితే ఖచ్చితంగా అయితే ఎంజాయ్ చేస్తుంటారు, ఆడుకోండి, చదువుకోండి, మంచిగా అయితే పడుకోవాలి. నైట్ టైం ఎక్కువ మేలుకో ఉండడం అట్లా చేయకండి. యోధ క్లాస్
బాబు రోహిత్, నా పేరు మాధవి. స్కూల్లో హాస్పిటల్ సార్ వస్తాడు, రవి సార్ అని, ఇంకా చూపించుకోవడానికి వచ్చినాం. రవి సార్ మంచిగా చూస్తాడు, సార్ శేఖర్ సారు, ఆ సార్ చూపిస్తాడు, మంచిగా చూస్తాడని వచ్చినాం. సార్ అన్ని మంచిగా చెప్పిండు. పిల్లల్ని నీట్గా పెట్టుకోవాలి, హ్యాండ్ వాష్ చేయాలి, వాటర్ ఎక్కడంటే అక్కడ తాగొద్దని చెప్పిర్రు. సంబర్ జాగ్రత్తలు, నీళ్ళు ఎక్కడ పడితే అక్కడ తాగొద్దు, నీట్గా ఉండాలి అని చెప్పారు సార్. చాలా మంచిగా అనిపించింది సార్. శేఖర్ సారు చాలా మంచిగా చూస్తాడు పిల్లలకు, చాలా మంచిగా చూసేటందుకు మేము ఎప్పటి నుంచి అయినా పిల్లల్ని చిన్నగా ఉన్నప్పటి నుంచి శేఖర్ దగ్గరనే చూపిస్తాం. సన్ రైజ్ గ్లోబల్ స్కూల్లో మా పాప నిత్య యూకేజీ చదువుతుంది. రవి చిల్డ్రన్ హాస్పిటల్ వారు ఇక్కడ వైద్యం చేయించడంతో మా పాప వాళ్ళకు చూపించిన చాలా మంచిగా అనిపించింది నాకు. మేడం కూడా చాలా మంచిగా చూసింది. మా ముగ్గురు పిల్లలకు చూపించిన చాలా మంచిగా చూసింది. మా పాప వాళ్ళకు సార్ చెప్పిన ఇంటర్వ్యూ బాగా నచ్చింది మాకు. వాళ్ళు బయట ఫుడ్ ఎక్కువ తీసుకోవద్దు, మళ్ళీ ఐస్ క్రీమ్ అవి తినొద్దని చెప్పిండు. బయటివి వాటర్ ఇట్లా బాగా తాగాలి, మంచిగా పొద్దున లేచి వాళ్ళు ముఖం ఫేస్ వాష్ చేసుకోవడం, ఇంకా మంచిగా ఫుడ్ తీసుకోవడం, ఇవన్నీ మాకు మంచిగా నచ్చినాయి. మళ్ళీ వెయిట్ చెక్ చేసిండ్రు పాపకు. మేడం దగ్గరికి వెళ్తే మంచిగా మెడిసిన్స్ బాగానే రాసింది. ఇవన్నీ మంచిగా అనిపించినాయి మాకు. మా పాప వాళ్ళ స్కూల్ ప్రిన్సిపల్ సార్ చెప్పిండు, రావాలని చాలా చెప్పినందుకు బాగుంటుంది అన్నందుకు మేము వచ్చినాం సార్. అంతా మాకు బాగా నచ్చింది. నా పేరు వసంత. ఇంకా మా బాబు చదువుతాడు, ఇక అట్లనే ముద్దు, చదువులు అంత హుషారు లేడు. ఇంతవరకు కూడా ఆపరేషన్ అయింది కాలుకు, ఇప్పుడు తగ్గింది. మా బాబే చెప్పిండు, ఇప్పుడు చూపించుకున్నాం. ఏమైందని చెప్తే ఆకలి కాదు అని చెప్పినాం, మందులు రాసిండు. నా పేరు మహేశ్వరి. మా పాపలు ఇద్దరు చదువుతుంది ఇక్కడ. ఒక ఆమె హేమ యూకేజీ చదువుతుంది, ఒక ఆమె లాసియా నర్సరీ చదువుతుంది. పిల్లలు ఎలా ఉండాలి అంటే ఎలా పెంచాలి, ఇప్పుడు వాతావరణం నుంచి జాగ్రత్తలు చెప్పిండ్రు సారు. ఏ జరిగిండ్రు ఏమంటారు బరువు చూసిండ్రు, ఏమైనా ప్రాబ్లం ఉంటే మేడం చెప్పినాం, టానిక్లు అవి ఇచ్చిండ్రు. మంచిగా అనిపించింది. థ్యాంక్స్ వాళ్ళకి. మంచిగా ఆడుకోవాలి, ఇంటికాడ కోటిలాట ఆడుకోమన్నాడు. అయినా ఆడుకుంటే నడుములు కాళ్ళు అంటే యాక్టివిటీ అవుతాయి, ఫింగర్స్ అన్ని యాక్టివిటీ అవుతాయి. ఫుట్బాల్ ఆడితే ఇంకా మంచి వెరీ గుడ్ అంటారు. మై నేమ్ ఈస్ వర్షిని. ఐఎమ్ స్టడీయింగ్ ఇన్ థర్డ్ స్టాండర్డ్. మై స్కూల్ నేమ్ ఈస్ సన్ రైజ్ గ్లోబల్ స్కూల్. ఐస్ క్రీమ్స్ తినొద్దు, ఎక్కువ కుర్కురెలు తినొద్దు. కోటిలాట ఆడితే కాళ్ళు చేతులు నడుము యాక్టివిటీ అవుతాయి. మై నేమ్ ఈస్ ఆరవి కృష్ణన్. ఐఎమ్ స్టడీయింగ్ ఇన్ 5th స్టాండర్డ్. మై స్కూల్ నేమ్ ఈస్ సన్ రైజ్ గ్లోబల్ స్కూల్. మై నేమ్ ఈస్ రిషిక. ఐఎమ్ స్టడీయింగ్ ఇన్ 6th స్టాండర్డ్. మై స్కూల్ నేమ్ ఈస్ సన్ రైజ్ గ్లోబల్ స్కూల్. మై నేమ్ ఈస్ మనీషా. ఐఎమ్ స్టడీయింగ్ ఇన్ 6th స్టాండర్డ్. మై స్కూల్ నేమ్ ఈస్ సన్ రైజ్ గ్లోబల్ స్కూల్. మై నేమ్ ఈస్ సంగీత. ఐఎమ్ స్టడీయింగ్ ఇన్ 5th స్టాండర్డ్. మై స్కూల్ నేమ్ ఈస్ సన్ రైజ్ గ్లోబల్ స్కూల్. మై నేమ్ ఈస్ గౌతమి. ఐఎమ్ స్టడీయింగ్ ఇన్ 5th స్టాండర్డ్. మై స్కూల్ నేమ్ ఈస్ సన్ రైజ్ గ్లోబల్ స్కూల్. చీక్స్ గుడ్ టచ్, హ్యాండ్స్ వరకి గుడ్ టచ్. దాని తర్వాత షోల్డర్స్ నుంచి మిగతా బాడీ పార్ట్స్ ఏది ఎవరు టచ్ చేసినా ఎవరికి అర్హత ఉండదు. ఓన్లీ మన సిస్టర్స్, బ్రదర్స్, మదర్ ఫాదర్ వీళ్ళొక్కటే మన బాడీని టచ్ చేయడానికి అర్హత ఉంటుంది. వేరే వాళ్ళు టచ్ చేయాలంటే టచ్ చేయొద్దు వేరే వాళ్ళు. ఐస్ క్రీమ్స్ తినొద్దు. ఐస్ క్రీమ్ అవి ఎలా తయారు చేస్తారో మనకు తెలీదు. ఐస్ ఏ వాటర్ వాడతారో తెలీదు. దాని మీద ఉండే ఫ్రూట్ జ్యూస్ కూడా ఏమేసి చేస్తారో కూడా మనకు తెలీదు. సో అవాయిడ్ ద ఐస్ క్రీమ్స్. ఖోఖో, హైడ్ అండ్ సీక్, కబడ్డీ అది మనం ఎప్పుడన్నా ఎక్కడన్నా వెళ్ళి దాపెట్టుకుంటే మనకేమైతుందో తెలియదు కదా. ఏరియా ఫస్ట్ ఒక ఏరియాని మనం కాన్ఫిడెంట్గా పెట్టుకోవాలి. ఒక ఏరియా, ఈ ఏరియాలో ఆడదాం, ఇక్కడనే ఆడదాం అని మనం చెప్పేసుకొని డిసైడ్ చేసుకొని ఆడాలి. అప్పుడు ఆడాలి. కూల్ వాటర్ సమ్మర్లో తాగొద్దు. వాటర్ అనేది సమ్మర్లో మనం ఎక్కువ తీసుకోవాలి. వాటర్ ఎక్కువ తీసుకోకపోతే డిహైడ్రేషన్ అనేది అవుతుంది. బయట ఎక్కడ ఉన్న వాటర్ అస్సలు తాగదు సమ్మర్లో. మెయిన్ ఫ్రూట్స్ తీసుకోవాలి. వాటర్ మిలన్